కేరళలో ప్రకృతి సృష్టించిన విలయం నుండి వైనాడ్ మెల్లగా కోలుకుంటుంది. ఇప్పటికే కేంద్ర రాష్ట్రాలకు చెందిన సహాయ బృందాలు పెద్ద ఎత్తున సహాయక చర్యలను చేపడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్డు రవాణా మార్గాలను మెరుగుపరిచే పనుల్లో నిమగ్నమయ్యాయి. ప్రకృతి సృష్టించిన విధ్వంసంతో అల్లాడుతున్న రాష్ట్రానికి అండగా ఉండాలని, ప్రభుత్వానికి సహకరించాలని ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం యూడీఎఫ్ నిర్ణయించింది. విపత్తుతో తీవ్రంగా నష్టపోయిన వైనాడ్ను పునర్నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన పూర్తి సహకారాన్ని అందించుచున్నట్టు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష యూడీఎఫ్ కూటమి ఆదివారం ప్రకటించింది. ఇందుకోసం యూడీఎఫ్ ఎమ్మెల్యేలు 1 నెల వేతనాన్ని ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి అందించాలని నిర్ణయించారు. ఇక వైనాడ్ పునర్నిర్మాణానికి నెల వేతనాన్ని చెల్లించడంతో పాటు పునరావాస కార్యక్రమాల్లోనూ యూడీఎఫ్ పాల్గొంటుందని కేరళ ప్రతిపక్ష నేత వీడి సతీశన్ పేర్కొన్నారు. జనజీవనాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించినట్టుగానే కాంగ్రెస్ 100 ఇళ్లను నిర్మించివ్వడమే కాకుండా యూడీఎఫ్ కూటమిలో ప్రధాన ప్రతిపక్షమైన ఐయుఎంఎల్ కూడా పునరావాస చర్యల్లో భాగస్వామి అయినట్టు వెల్లడించారు. వైనాడ్ పూర్తిగా కోలుకునేంత వరకు ప్రభుత్వానికి అండగా ఉంటామని, తమదైన మేరకు సహకారాన్ని అందిస్తామని స్పష్టం చేశారు. కేంద్రం కూడా వైనాడుకు పూర్తి స్థాయిలో నష్టపరిహారాన్ని చెల్లించాలని, ఆర్థికంగా అండగా నిలవాలని యూడీఎఫ్ కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. మరోవైపు సిపిఎం సారథ్యంలోని అధికార ఎల్డీఎఫ్ కు చెందిన ఎమ్మెల్యేలు కూడా వైనాడ్ పునర్నిర్మాణానికి సహాయాన్ని ప్రకటించారు. ఎల్డీఎఫ్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు నెల వేతనాన్ని సీఎంఆర్డీఎఫ్ కు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్యే రమేష్ చెన్నితల 1 నెల జీతాన్ని విరాళంగా ఇస్తానని చేసిన ప్రకటనపై కేపీసీసీ చీఫ్ కె సుధాకరన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వం నిర్వహించే నిధికి డబ్బులు ఇవ్వడం అవసరం లేదన్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సీఎంఆర్డీఎఫ్ కు విరాళాలిచ్చే అంశంపై కాంగ్రెస్ పార్టీలో స్వల్ప అలజడి చెలరేగిన నేపథ్యంలో యూడీఎఫ్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రకృతి సృష్టించిన విలయ తాండవంతో అల్లాడిన వైనాడ్లో ఇప్పటికే బీతావహ దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. భారీ వర్షాలకు విరిగిపడిన కొండ చర్యలతో శనివారం రాత్రి వరకు 129 మృతదేహాలను, 143 శరీర భాగాలను రికవరీ చేశామని అధికారులు వెల్లడించారు. మరో 206 మంది ఆచూకీ లభించలేదన్నారు. మరోవైపు వైనాడ్ బాధితులకు సాయం అందించేందుకు దేశవ్యాప్తంగా పలువురు వ్యక్తులు, సంస్థలు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తూ తమ ఉదారతను చాటుకుంటున్నారు.